ఉపాధి హామీ పేరు మార్పును ప్రతి భారతీయుడు వ్యతిరేకిస్తున్నాడన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్ నగర్లో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. జాతిని అవమానించే విధంగా వనికి ఉపాధి పథకం నుండి మన్రేగా నుండి గాంధీ మార్పుడు పేరు తొలగించడం అనేది చాలా హీనమైన చర్యగా మేము భావిస్తూ రంగారెడ్డి జిల్లా అజీనగర్ లో సత్యాగ్రహం చేయడం జరిగింది. కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెట్టి అధికారులకు వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం జాతి పితను మరిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి భారతదేశ ప్రౌఢు ఈ ఫ్యాసిస్ట్ విధానం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. గాంధీ మహాత్ముడిని జవహర్లాల్ నెహ్రూని ఈ దేశ ప్రజల గుండెల నుంచి ఎవరు కూడా తొలగించలేరు. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని సమ్మేళనంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నిటి కూడా ఎండగడతాము. ప్రతి పౌరుడు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వం జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి చూసి ఓర్వలేక ఈ రాష్ట్రానికి రావాల్సిన బాధ్యత కూడా కిషన్ రెడ్డి గారు అడ్డుపడతా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు సోనియా గాంధీ గారికి. మాకు తెలియదా మా అధినేత నాయకత్వంలో ఎలాంటి వాగ్దానాలు ఇచ్చావు, ఎలాంటి కార్యక్రమాలు ఇస్తానో ప్రతిదీ కూడా ప్రతిసారి రివ్యూ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వంలో ఏ వాగ్దానం కూడా జారబడిచే పరిస్థితి ఉండదు. కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్ట్ ఎందుకు ఆపుతున్నారు, రావాల్సిన నిధులు ఎందుకు ఆపుతున్నారు జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకి. వారు చేయాల్సి చేయక ఇక్కడ నడుస్తున్నటువంటి సజావుగా నడుస్తున్న ప్రభుత్వం మీద నిరసన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరన్నీ లేఖలు రాసిన తెలంగాణ ప్రజలు వింటున్నారు. మేము ఇస్తున్న అభివృద్ధి, మేము ఇస్తున్న సంక్షేమం, మా ముఖ్యమంత్రి నేతృత్వం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా గ్రహిస్తాం.